ఇక ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇప్పుడు ఈ రబీ ప్రొక్యూర్మెంట్ లో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తుంటే టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 141 lakh మెట్రిక్ టన్స్. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్లు. దీనిలో సెంట్రల్ పూల్ కమిట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి తీసుకునేది 52 లక్షల మెట్రిక్ టన్లు. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 17.28 lakh మెట్రిక్ టన్స్. సన్న రకాలు 6,36,000, దొడ్డు రకం 11,46 LNT. ఇప్పటి వరకు ఎంఎస్పి రిలీజ్ అయింది ఫార్మర్స్ కి 2,310 crores. నెక్స్ట్, మీరు ప్రతిపక్ష పార్టీలు కొన్ని మీడియా అవుట్లెట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ మీద నెగటివ్ కమెంట్స్ చేశారు. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఇంత ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ ఎన్నడూ జరగలేని విషయం మీకు మనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొన్ని పత్రికల్లో టీవీలలో ధాన్యం తడిసింది, ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్ విషయంలో మీకు చెప్పేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆపరేషన్ ఉన్నాయి, కొనుగోలు జరుగుతుంది. ఈ 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో 2.63 lakh టార్పాలిన్లు రేర్ నుంచి ప్రొటెక్షన్ కొరకు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల్లో ఏదో గన్నీ బ్యాగ్స్ ప్రాబ్లం ఉన్నట్టు ఇచ్చారు. 18.50 కోట్ల గన్నీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. దేర్ ఆల్రెడీ అట్ ది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ 18.5 crore గన్నీ బ్యాగ్స్ రెడీ. అదేవిధంగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ కి 6,200 ట్రక్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ఎడిషనల్ అంటే మిల్స్ కి ఇచ్చేది కాకుండా ఎడిషనల్ స్టోరేజ్ కొరకు 11.2 lakh మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్టోరేజ్ కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రబీ పంటకి 64 లక్షల మెట్రిక్ టన్ల మిల్లింగ్ కెపాసిటీ అవైలబుల్ ఉంది. మిల్లింగ్ కెపాసిటీ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. సరే, ఇది జిల్లా వారీగా గన్నీ బ్యాగ్స్ యొక్క అందుబాటులో ఉన్న విషయం. అది ఇట్ ఇస్ నాట్ అంటే మీకు జస్ట్ ఒక వివరాల కోసం. నెక్స్ట్, అదేవిధంగా దిస్ గుడ్ బాయిల్డ్ అలొకేషన్ ఫర్ డిస్ట్రిక్ట్స్. గో టు నెక్స్ట్ స్లైడ్. Go to next slide. No, go back one more. సరే, ఇది గన్నీ బ్యాగ్స్ అవైలబిలిటీ విషయంలో అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా బాయిల్డ్ రైస్ టార్గెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే ఏ బాయిల్డ్ మిల్క్ తీసుకుపోవాలి, అది బాయిల్డ్ రైస్ గా కన్వర్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఓకే.
అదేవిధంగా అన్సీజనల్ రెయిన్స్ అండ్ హీట్ వేవ్, అకాల వర్షాలు, మరి హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ శాషెస్, షేడెడ్ వెయిటింగ్ ఏరియా అరేంజ్ ఫర్ ఫార్మర్స్ అండ్ పీపీసీస్. ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ ఎక్కువగా మార్నింగ్ అవర్స్ లో కానీ ఈవినింగ్ అవర్స్ లో కానీ చేయమని మేము ఆ పీపీసీస్ నడిపించే వాళ్ళకి సలహా ఇస్తున్నాం. అదేవిధంగా థండర్ స్టార్మ్స్ లో ఫార్మర్స్ కానీ స్టాఫ్ కానీ అడ్వైజ్ టు అవాయిడ్ స్టాండింగ్ నియర్ ట్రీస్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్.